ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను విడిచి దూరముగా జరిగిపోతున్నారని నీ విచారిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఆనాడు యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి దినములలో గొర్రెల కాపరులకి దేవదూత ఆ యొక్క శుభవర్తమానము తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, గొర్రెల కాపరులకి ఆ యొక్క శుభవార్తని ఎందుకు తెలియపరిచారు అని అంటే కనుక, బలహీనులైనప్పటికీ కూడాను వారు నమ్మకముగా ఆ యొక్క గొర్రెలని కాయుచున్నటువంటి వారిగా ఉన్నారు. వారికంటే గొప్పగా దేవుడు నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా నిన్ను రక్షించేటువంటి వాడిగా ఉన్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, గాఢాంధకారపు లోయల్లో సంచరించను, నీ దుడ్డుకెర నీ దండము నాకు తోడై ఉండనని. ఆయన నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా నీ వెళుతున్నప్పటికీ కూడా నీ ప్రక్కనే ఉండి నీకు తోడుగా నడిచేటువంటి దేవుడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నిన్ను విడిచి దూరముగా జరిగిపోయినటువంటి వారిని గురించి నీవు విచారించవద్దు. కానీ నా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా పక్షముగా నిలబడగలిగినటువంటి గొప్ప కాపరి అని నీవు విశ్వసించినట్లయితే, నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను క్షేమకరమైనటువంటి మార్గాల్లో దేవుడు నడిపించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.